కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ముందస్తు రక్షణ చర్యగా అంతర్జాతీయ రాకపోకల విభాగంలో ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రత్యేక థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఎబోలా వ్యాధి నిర్ధారణ అయితే అధికారులు క్వారంటైన్కు తరలిస్తున్నారు. ఆఫ్రికా దేశంలో విస్తరిస్తున్న ఎబోలా కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వివిధ దేశాల నుంచి శంషాబాద్ వచ్చే ప్రయాణికులకు వైద్యులు ఎబోలా స్క్రీనింగ్ చేస్తున్నారు. రైట్ ఆఫ్రికా దేశంలో విస్తరిస్తున్న ఎబోలా కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయితే వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకైతే ఇటు ఎబోలా స్క్రీనింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దానిలో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి ఎవరైతే హైదరాబాద్ వస్తారో వారికి స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్టులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్రికా దేశాల నుంచి, ఉగండా దేశం నుంచి ఎవరైనా భారతీయులు అక్కడ ఉండి తిరిగి మళ్ళీ భారత్కు వచ్చే అవకాశం లేదా అంటే ఢిల్లీలో కూడా ఉన్నది. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ యొక్క స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా సో ఇప్పుడు అక్కడ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో అక్కడ భారతీయులు ఎవరైతే ఉగండా, ఆఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్ వస్తారో సో వారిని వెంటనే అక్కడ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ వారికి ఎబోలా వైరస్ లక్షణాలు కాక ఏమైనా ఉన్నట్టయితే వెంటనే వారిని క్వారంటైన్కి తరలించేందుకు కూడా వైద్యులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేక క్వారంటైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వారందరినీ 10 రోజుల పాటు కూడా క్వారంటైన్లోనే ఉంచి సో వారికి ఎబోలా వైరస్ లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాతనే వారిని ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ సో ఇది కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. కాబట్టి ఎబోలా వైరస్ కారణంగా కొంత ఎవరైతే వైరస్ సోకినట్టయితే వారికి ఫీవర్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి, దాని తర్వాత తలనొప్పి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, సో ఇట్లా వారు ఒక్కసారిగా ఆ వైరస్ అట్లనే కంటిన్యూగా ఉంటే అవసరమైతే ప్రమాదానికి కూడా దారితీయొచ్చనే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఎబోలా వైరస్ ఉన్నవారిని వెంటనే గుర్తించిన తర్వాత క్వారంటైన్కి తరలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఢిల్లీ, అదేవిధంగా బెంగళూరు, ముంబై ప్రధాన నగరాలు, ముఖ్యంగా హైదరాబాద్, సో ప్రధాన నగరాల్లో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులన్నీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసినట్టుగా అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వారిని వెంటనే అక్కడ టెస్టులు కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే కొంతమంది మాత్రమే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఆఫ్రికా, ఉగండా దేశాల నుంచి కొంతమంది భారతీయులు ఢిల్లీకి వస్తున్నట్టుగా కూడా సమాచారం అందుకున్నారు. సో వారిని స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత వారు ఎవరికి కూడా లక్షణాలు లేవని కూడా కొంత గుర్తించినట్టు తెలుస్తుంది. అనుమానం ఉంటే వారిని వెంటనే క్వారంటైన్కి తరలించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో శంషాబాద్ విమానాశ్రయంలో కూడా స్క్రీనింగ్ టెస్ట్లు ఏర్పాటు చేశారు. కాబట్టి సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆఫ్రికా, ఉగండా దేశాల నుంచి హైదరాబాద్ భారతీయులందరూ కూడా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నప్పటికీ కూడా వారందరికీ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉన్నారు. అయినా వారిలో ఎక్కడ కూడా ఈ యొక్క ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులు మరో 4 రోజుల పాటు ఉండేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క 4 రోజుల పాటు కూడా కంటిన్యూగా అక్కడ ఆ దేశాల నుంచి కూడా, ఎందుకంటే ఎబోలా వైరస్ పెద్ద ఎత్తున విస్తరిస్తుందని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు వచ్చాయో సో అప్పటి నుంచి భారతీయులందరూ కూడా ఆ దేశాలను విడిచి తిరిగి భారత్కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి సో అలా వచ్చేంత వరకు కూడా స్క్రీనింగ్ టెస్టులు ప్రతి ప్రధాన నగరాల్లో, విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సో అప్పటి వరకు కూడా స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. సో వచ్చిన వారిని వచ్చినట్టుగా కూడా టెస్టులు చేసిన తర్వాత ఒకవేళ అనుమానం ఉంటే వారి క్వారంటైన్కి తరలించడం, ఒకవేళ వారికి ఎటువంటి వైరస్ లక్షణాలు లేకపోతే వారిని నేరుగా ఇంటికి పంపించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.